వచ్చేంత సేపేదిరా రై అమ్మాయిని వదిలేసి వచ్చావా? రే నువ్వు చెప్పినట్టు 100 రూపాయలకు ఆటో ఎంత దూరం వెళ్తే అంత దూరం తీసుకెళ్ళి అమ్మాయిని దింపాను రా. మన అదృష్టం బాగుండి అక్కడ తిరునాళ్ళు జరుగుతున్నారా. నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. అమ్మాయిని తిరునాళ్ళు వదిలేసి వచ్చాను. అమ్మాయి పడే మారిపోయి ఉంటుంది, ఇంకెప్పటికీ వెనకలేదు. కానీ రే అక్కడి నుంచి వెనక్కి నడుచుకొచ్చేటప్పటికి రా ఒళ్ళంతా నొప్పిలేరా, బాడీ పెయిన్స్. అమ్మాయ్యా మొత్తానికి వదిలింది అనమాట. రే చికెన్ తింటే పళ్ళ మధ్య ఇరుక్కుంటదా? ఎరా నువ్వు చికెన్ తిన్నావా? మా బతుకి చికెన్ ఒకటే తక్కువ. పొద్దున పాలు తగినప్పుడు పళ్ళల్లో ఇరుక్కుంటే కెలుక్కుంటున్నా. నువ్వు చాలా విచిత్రం రా. సర్లే గాని ఇదిగో ఈ బన్ను తిను. ఏంటి బన్నా వద్దా, గ్యాస్ వచ్చేద్దా? అబ్బో ఇది కూడా వద్దా? రే ఏమైనా నేనంటే నీకు ప్రేమ ఎక్కువరా. తొక్కేం కాదు, ఆ అమ్మాయిని వదిలేసి కష్టపడి నడిచొచ్చావు కదా అందుకే ఇచ్చా. అది లోపల పెట్టరా. ఈ టైంలో వచ్చారండి సార్? నిద్ర పట్టక ఎరా పొట్ట బాగా పెంచావే. బాటిల్ పగిలిపోయింది. ఏంట్రా ఇది? అది మీరు వచ్చారని భయంతో మా వాడు బాటిల్లోనే. రేపు పొద్దున్న యూరిన్ టెస్ట్ ఇద్దామని డాక్టర్ గారు తెమ్మన్నారండి, అందుకే సీసాలో పోసా. పొద్దున్నే యూరిన్ టెస్ట్ ఇద్దామని రాత్రే బాటిల్లో పోషించావా? అవునులే మీ చెల్లెలేదురా కనపడట్లేదు. చెల్లెవరా? అదేరా నీ సిస్టర్. ఏమైంది? సార్ ఏంట్రా మీ ఇద్దరు మాటలకి పొంతన కుదరట్లేదు. మా జాతకాలే అంతలేండి. కానిస్టేబుల్ పట్టే నల్లుక తుట్టే మతి లేని ఒక్కగానొక్క చెల్లెల్ని నడి రోడ్డు మీద వదిలేయడానికి నీకు మనసురా ఒప్పిందిరా? పక్క రోడ్లో మిలిటరీ హోటల్ దగ్గర నిలబడి పిచ్చి చూపులు చూస్తా ఉంటే నేను తీసుకొచ్చాను రా. ఒక్కసారి ఆ మొహం చూడరా ఎలా వాడిపోయిందో. అసలే నాకు సెంటిమెంట్ ఎక్కువ. నిజమే. పిచ్చి పిల్ల కదా అని వదిలించుకోవాలని చూశావో ఖబర్దార్. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి బస్సు ఎక్కి పడుకోమ్మా. వెళ్ళు వెళ్ళు. మీ చాయ్ బజ్జీ? పిచ్చి పిల్ల ఇప్పుడు ఎందుకమ్మా చాయలు బజ్జీలు? కడుపు బాగలేదు. వెళ్ళి బజ్జు అమ్మా వచ్చు. ఇంకొకసారి ఆ అమ్మాయి బస్సు దిగి బయటకు వచ్చిందో నీ తిత్తి తీస్తా. అప్పుడప్పుడు వచ్చి చూస్తా, తేడా వచ్చిందో జాగ్రత్త. ఇది చాలా పక్క రోడ్డు మిలిటరీ హోటల్ బాగా మెక్కి తిరణాలు వదిలేసి వచ్చానని చెప్తావా? అవును చెప్పాం. ఎప్పుడో చిన్నప్పుడు బిర్యానీ వాసన చూడటం తప్ప తిన్నది లేదు. ఒకసారి తింటే ఎలా ఉంటుందో చూద్దామని తిన్నాం తప్ప. నీ వల్ల పర్మనెంట్ గా దానికి బుక్ అయిపోయాం కదరా. ఏమన్నా నోరేసిన అడుగుతావు. చిచ్చి చూడు మిస్టర్ గోపి, క్యాంటీన్ పనులు పూర్తయ్యాక ఆర్సీ బుక్ తో సహా బస్సును తీసుకొచ్చి చూపించాలి. ఓకే? అలాగే సార్. రాజు, మొబైల్ రెస్టారెంట్ కి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 30,000 క్లియర్ అయిపోయిందా? తీసుకురా. డ్రామాలో నేను మీ నాన్న ఫేవరెట్ నే గానీ డ్యూటీలో మిస్టర్ రైట్ ని. నువ్వు ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టలేదనుకో నిర్దాక్షిణ్యంగా బస్సును స్వాధీనపరచుకుంటాను. ఓకే? ఇదిగో సార్ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. పాపే పాపే మనకు లోన్ శాంక్షన్ అయిందిరా. ఎక్కడీడు? ఏమండి
ఏమండి ఇక్కడ పాపికాడేది మా ఓడ ఉండాలి, మీరేమైనా చూసారా? వావ్, ఇట్స్ మీ. ఓర్ని నువ్వా? ఆ కళ చూడేంటిరా, ఏ గుడ్డోడి దగ్గర దొప్పుకొచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. రెస్పెక్ట్ రెస్పెక్ట్. నువ్వు ఇప్పుడు మాట్లాడేది పూర్ ఇండియన్ పాపికడ్తో కదరా, ద గ్రేట్ దుబాయ్ షేక్ పాప్ తో, పెట్రోల్ బావి ఓనర్ తో. పెట్రోల్ బాబు అంటే బిస్లరీ బాటిల్ అంత ఉంటుందా బాబు? కొట్టానంటేనా? ఇక్కడ మంచినీళ్ళకి గతి లేదు కానీ పెట్రోల్ బాబు ఓనర్ అంట. రే, నీకు పాస్పోర్ట్ కావాలంటే మనం ఇవ్వాలి క్యాష్. అది ఫ్లాష్ బ్యాక్ లావా, ఇది ఫ్లాష్ న్యూస్. అక్కడ మన కోసం పాస్పోర్ట్ విత్ వీసా రెడీ అయిపోతుంది. ఇంకో 2 రోజుల్లో మన ఫ్లైట్ ఎక్కేస్తున్నాం. చా అవునరా, అంతా కల్లా జరిగిపోయింది. ఒక పార్టీ పాస్పోర్ట్లు ఇప్పించి పని కోసం దుబాయ్ పంపిస్తున్నారని తెలిసింది. అక్కడికి వెళ్ళాను, కానీ అక్కడ ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఛాన్స్ అంట. ఎన్న నాకు ఐడియా వచ్చింది, మన దెయ్యాన్ని వదిలించుకున్నట్టు ఉంటది, దానికి 10 దొరికినట్టు ఉంటది అనిపించి నేను దాన్ని వాళ్ళకి అప్పగించాను అంతే. ఎన్నే వాళ్ళకి పాస్పోర్ట్ వీసా ఫ్రీగా ఇచ్చేస్తాను. అవును, ఆ అమ్మాయిని ఎక్కడ చెప్పావు? పాత బస్తీ బెడకాన్పేట గలీలో. ఎంత పని చేసావురా? వాళ్ళ అమ్మాయిని దుబాయ్కి పంపించేది పని పిచ్చడానికి కాదు, వ్యభిచారం చేయించడానికి. హలో, నమస్తే. నమస్తే బొంబాయి సేటు. నేను నైజాం లక్ష్మీబాయిని మాట్లాడుతున్నా. అవును సేటు, పోయిన ఆరం కొన్ని పీసులు పంపినా, ఆడి పైసలు అయితే నాకు ముట్టాయి. ఇప్పుడు కొన్ని పీసులు పంపుతున్నా. అవుగని సేటు, ఓ కొత్త పీస్ వచ్చింది. అరే, ఏం జబర్దస్త్ ఉన్నది అనుకుంటున్నావు? నువ్వు గిట్లా దాన్ని చూసినావు అనుకో, నీ తల్లి నువ్వు దాన్ని దుబాయ్ దాకా పంపావు, బొంబాయిలోనే ఉంచుకుంటావు. అవు ఇక మళ్ళా రేటు పోయమ్మనే పాత రేటు నా పడక సేటు, నీకు దండం పెడతా. కొత్త రేటు అవు. అరే ఎంతేంది? ఓ 25,000. ఇప్పుడు ఎక్కిస్తా ఫ్లైట్, నువ్వు చూడు జర్రసేపటి నీ ముంగట ఉంటదా. సంపుతా నిలబడా నీ తల్లి. అరే, పారనికి పోయే ఛాన్స్ వచ్చింది, సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతావు అనుకుంటే ఏమో నీలుగుతున్నావు. నీలుగుడు సంపుతా. నా దగ్గర నీ నకరాలు. నువ్వేంద్రా నా మొహం చూస్తున్నావు? అరే గుజుబా, నీ తల్లి గుజుబా. పోయమ్మనే దాన్ని పెట్టిన నీ లత్తోర్ బగల చెప్పు. పట్టుకోండి. వెతకండి రా. మర్యాదగా అమ్మాయిని వదలమని చెప్పు. ఎడవకపోతే ఏం చేస్తావు? వీళ్ళందరినీ కొడతావు. కొట్టు, ఇంకో 20 మందిని తిప్పుతా. డాలర్ని కొడతావా? కొట్టు, ఇంకో 40 మందిని తిప్పుతా. లేకపోతే 100 మందిని తిప్పుతా. ఇట్లా ఎంత మందిని కొడతావా? ఇది నా ఇలాగ బిడ్డ. వెంటనే అమ్మాయిని వదలకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ ఇచ్చుకుంటావు? ఇగో ఈ 10 సిటీలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అవన్నీ నా చెరికే. ఈ దంద నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను తెలుసా? 20 ఏళ్ల సంధి చేస్తున్నా. ఏ పెద్ద అయినతో ఏ భాషలో మాట్లాడితే వాళ్ళకి సమజైతుందో అన్ని భాషలు నాకు వచ్చు. పోయి మా మీద కంప్లైంట్ ఇచ్చుకోమని తలిపో. నువ్వు అసలు ఆడదానివేనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. ఇటువంటి మాటలు నేను
బిడ్డ ఈ పోరి మీద నాకు 25 వస్తాయని నా దమాకులో ఫిక్స్ అయిపోయింది. ఓ పని చెయ్యి, గా పోరుని కావాలంటే గన్ని పైసలు నువ్వు నాకిచ్చి గా పోరుని దొరకపో అయిపోయిగలో ఎందుకు. ఇగో నాకు ఈ దండలు నువ్వైన ఒకటే, గా బొంబాయిడైన ఒకటే. పైసలు ఇవ్వాలి, తొలకపోవాలి, కథం. తీసుకో. ఓహో ఇప్పుడైతే సూపర్ గా ఉన్నది. ఇక దొరకబో రే ఇడుచుండ్రా. ఒక్క దెబ్బతో నీ లోన్ ఉష్కాకి, నా దుబాయ్ ప్రోగ్రామ్ ఉష్కాకి, టోటల్ గా బ్యాక్ టు పెవిలియన్. ఎవరు మీరా? డబ్బు ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఒక ఆడపిల్ల జీవితం మన వల్ల పాడైపోయాక మనం ఏం సాధించి ఏం ప్రయోజనం రా? అందుకే డబ్బు వాళ్ళ మహాన్ కొట్టాను. అది సరేరా, మరి ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడ పంపాలి? ఎక్కడికి పంపక్కర్లేదు. మన బస్సులో 3వ మనిషి ఉన్నా మనకేమి నష్టం లేదు. ఆ అమ్మాయి మనతోనే ఉంటుంది.